హిందువులే టార్గెట్ పెరిగిపోతున్న దాడులు ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్ బంగ్లాదేశ్ లో అరెస్ట్ ఇప్పటికీ రిలీజ్ కాని వైనం. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అక్కడ హిందువులు మైనారిటీలే టార్గెట్, వారిపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీనిపై వ్యతిరేకంగా గొంతు వినిపించిన వ్యక్తే చిన్మయ్ కృష్ణదాస్. అదే ఆయన తప్ప అంటే అలానే అనిపిస్తోంది. ఇదేమిటని అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తూ పోరాటానికి సిద్ధమయ్యారు. అంతే, రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఈ విషయాన్ని భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండించాయి. ఇంతకీ చిన్మయ్ కృష్ణదాస్ ఎవరు? ఆయన పోరాటం దేనికోసం? అరెస్టు వెనుక కుట్రలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై స్పెషల్ స్టోరీ. భారత్ లో మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ హిందువులే, కానీ బంగ్లాదేశ్ లో అలా కాదు. అక్కడ హిందువులు మైనారిటీలు. ఇంకో విషయం ఏంటంటే అక్కడ హిందువులు తలెత్తుకు తిరిగే పరిస్థితులు ఏమాత్రం లేవు. కనీసం ప్రాణాలతో ఉండే సిచ్యువేషన్ కూడా కనిపించడం లేదు. బంగ్లాదేశ్లోని ముస్లిం జనాభా హిందువులపై దాడులకు పాల్పడుతూ నానా విధ్వంసం సృష్టిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం భారత్పై పెరిగిపోతున్న విద్వేషమని చెప్పుకోవచ్చు. హిందువులు భారత్కు చెందిన వారే కాబట్టి వారిని సాధిస్తే పగ తీర్చుకోవడమే అని భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే హిందువులే టార్గెట్ గా బంగ్లాదేశ్ లో దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హింసాత్మకంగా మారుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులతో పాటు మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. అదేం ఈ రోజు జరిగింది కాదు. గత కొంతకాలంగా అక్కడ ఇలాంటి దాడులు ఎక్కువయ్యాయి. మైనారిటీలపై కాల్పులు, దోపిడీ, దొంగతనాలు, దాంతో పాటుగా దేవాలయాలను అపవిత్రం చేయడం వంటి దుశ్చర్యలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. హిందువులు, మైనారిటీల హక్కుల కోసం గొంతు వినిపించే వారిపై అభియోగాలు మోపుతోంది. అక్రమ కేసులు బనాయించి చివరకు జైళ్లకు పంపుతుంది. చిన్మయ్ కృష్ణదాస్ విషయంలో జరిగింది కూడా ఇదే. ఇస్కాన్ కు చెందిన మాంక్ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి. ఆ దేశంలోని మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కృష్ణదాస్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇస్కాన్ అనేది కృష్ణతత్వాన్ని ప్రబోధించే భక్తి శాఖ. యావత్ ప్రపంచమంతా ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి. అలాంటి ధార్మిక సంస్థకు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్ట్ చేసింది బంగ్లాదేశ్ సర్కార్, అది కూడా దేశద్రోహం కేసుతో. దీనిపై భారత్ సహా అనేక దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే హిందువుల హక్కుపై గట్టిగా గళం విప్పుతూ ర్యాలీ నిర్వహించారు చిన్మయ్ కృష్ణదాస్. ఆ సందర్భంగానే అక్కడ కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీల కోసం 8 ప్రధాన డిమాండ్లపై పోరాటం చేశారు. అక్కడున్న మైనారిటీలపై దాడులు, నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, అలాగే మైనారిటీ రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దాంతో పాటుగా మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యా సంస్థలు, హాస్టళ్లలో మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, అలాగే హిందూ, బౌద్ధ, క్రైస్తవ సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు చేయాలని చిన్మయ్ కృష్ణదాస్ తన గళాన్ని వినిపించారు. దాంతో పాటుగా పాలీ సంస్కృత విద్యామండలి ఆధునీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అయితే ఆ ర్యాలీలో ఆయన బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి కారణం బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎక్కువ ఎత్తులో ఇస్కాన్ కు చెందిన కాషాయ రంగు జెండాను ఎగరవేశారట. ఈ క్రమంలోనే చిన్మయ్ కృష్ణదాస్ తో పాటు మరో 18 మందిపై దేశద్రోహం కేసు పెట్టింది. ఆ తర్వాత అంటే గతేడాది నవంబర్ 25న ఢాకా ఎయిర్పోర్ట్ లో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అధికారులు. కృష్ణదాస్ అరెస్టుతో బంగ్లాదేశ్ లోని మైనారిటీలంతా రోడ్లపైకి వచ్చారు. తమపై జరుగుతున్న హింసాత్మక దాడులను తిప్పికొట్టారు. మతపరంగా తమపై వివక్షను చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఘర్షణలు తీవ్ర రూపం దాల్చగా అందులో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాది చనిపోయాడు. దీంతో ఈ వ్యవహారం మరింత దుమారాన్ని రేపింది. ఆ తర్వాత చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ చిట్టాగాంగ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. చివరకు ఈ ఏడాది ఏప్రిల్ 30న బంగ్లాదేశ్ హైకోర్టుకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ చిన్మయ్ కృష్ణదాస్ మాత్రం ఇప్పటికీ జైలు నుంచి విడుదల కాలేదు. దేశద్రోహం కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయనపై ఇతర కేసులు బనాయించి అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు.
ఆ తరువాత అంటే దాదాపు 8 నెలల కిందట చిన్మయ్ కృష్ణదాస్ ను కలవటానికి ఇద్దరు సాధువులు జైలుకు వెళ్లారు. దీంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. అంతేకాదు ఆయన తరపున కోర్టులో వాదించే న్యాయవాదిపై సైతం దాడులు జరగడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే చిన్మయ్ కృష్ణదాస్ భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బంగ్లాదేశ్లో అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దీని నుండి తప్పించుకోవడానికి అక్కడున్న యూనస్ ప్రభుత్వం ఆ నెపాన్ని మైనారిటీలుగా ఉన్న హిందువులపైకి నెట్టేస్తోంది. తమ దేశంలో ఏర్పడిన పరిస్థితులకు కారణం భారతేనని, అప్పట్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ చెప్పు చేతుల్లో పనిచేశారని రెచ్చగొడుతున్నాయి కొన్ని భారత్ వ్యతిరేక శక్తులు. ఈ క్రమంలోనే భారత్పై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు అక్కడి ముస్లింలు. మన దేశాన్ని ఏం చేయలేక అక్కడున్న హిందువులను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు, విధ్వంసం సృష్టిస్తున్నారు. మొత్తంగా మతపరమైన మైనారిటీల హక్కుల కోసం గొంతు విప్పడంతో చిన్మయ్ కృష్ణదాస్ జైలు పాలయ్యారు. ఇప్పటికైనా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆయన్ను విడుదల చేయాలని, హిందువులపై హింసాత్మక దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని భారత్ సహా పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే అక్కడున్న వర్గాల మధ్య శాంతిని పెంపొందించాల్సిన అవసరం ఉంది.